వెల్కమ్ టు ఫైడే మీడియా. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక జరిగిన తర్వాత ప్రస్తుతం మాట్లాడటం జరిగింది. ఆయన ప్రకటించిన వాటిల్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే రాబోయే రోజుల్లో అంటే రాబోయే 2 సంవత్సరాల్లో మంగళగిరిలో క్రికెట్ స్టేడియం తయారు చేసి అక్కడ అంతర్జాతీయ మ్యాచ్ని నిర్వహిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవాలి, శుభ పరిణామంగా చెప్పుకోవాలి. అంటే 2 సంవత్సరాల్లో ఒక స్టేడియం నిర్మించి అంతర్జాతీయ మ్యాచ్ను కూడా తీసుకొస్తానని ఆయన ప్రకటించారంటే ఖచ్చితంగా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి, కూటమిలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి, తర్వాత ఈ బీసీసీఐకి సంబంధించి అమిత్ షా కొడుకైనటువంటి జైషానే ప్రధానమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా అన్ని ఈ స్టేడియం కనుక రెడీ చేసుకుంటే అంతర్జాతీయ మ్యాచ్ని తెచ్చుకోవడం పెద్ద కష్టమే కాకపోవచ్చు. ఇప్పుడు దాన్ని ప్రకటించారు. ఇంకా ఈ క్రికెట్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇంకో విషయం కూడా ఒకటి చర్చగా నడుస్తుంది ప్రస్తుతం. అదేంటంటే అమరావతి బ్రాండ్ పెంచే ఉద్దేశంతో అమరావతికి ఒక ఐపీఎల్ టీంను కూడా తీసుకొస్తారని చెప్పి కొంత సోషల్ మీడియా కానీ కొన్ని వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. అది కూడా జరిగితే మాత్రం మన అమరావతి పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుందని మాత్రం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఐపీఎల్ టీం అనేది ఇప్పుడు ఐపీఎల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైన లీగ్స్లో ఒకటనమాట. అంటే మీరు ఓన్లీ క్రికెట్ పరంగానే కాదు, ఈ లీగులు చాలా జరుగుతున్నాయి. ఫుట్బాల్ లీగులు జరుగుతున్నాయి, కబడ్డీ లీగులు అని రకరకాల స్పోర్ట్స్ లీగులు జరుగుతూ ఉంటాయి కదా. ఈ లీగులన్నింటిలో కూడా ఐపీఎల్ లీగ్ అనేది మాత్రం ప్రథమ స్థానంలో ఉందనే చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి పేరు మీద కనుక ఒక ఐపీఎల్ టీం కనుక వస్తే దాంట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా వచ్చి ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన అమరావతి ఐపీఎల్ టీంని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రజలు చూస్తారు. కాబట్టి ఈ అమరావతి ఎక్కడదా, అసలు ఏంటి కథ అనేది వాళ్ళు సెర్చ్ చేసి అమరావతి గురించి తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి ఆటోమేటిక్గా. అప్పుడు ఏమవుతుందంటే మన ఆంధ్ర రాష్ట్రం, మన అమరావతి పేరు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అమరావతి పేరుతో ఐపీఎల్ టీం అనేది కూడా మంచి ఐడియాగానే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మన రాష్ట్రానికి బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. అంటే మన రాష్ట్రం పేరు కానీ మన రాజధాని పేరు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి తెలిస్తే తర్వాత రోజుల్లో ఏంటంటే పెట్టుబడులు రావడానికి కానీ ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ టీము మన అమరావతి పేరు మీద రావడం అనేది కూడా గొప్ప విషయంగానే మనం భావించాలి. ఈ స్పోర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏసీఏకి సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నికైన కేశినేని చిన్ని గారు మంచి నిర్ణయాలు తీసుకుని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి మన రాష్ట్రాన్ని మనం ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడే మీడియా.